ఒకవైపు అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు విఫలమై యుద్ధం మళ్ళీ మొదలవుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో ఇజ్రాయిల్ తుర్కీల మధ్య టెన్షన్స్ పెరుగుతున్నాయి. తాజాగా తుర్కీ ప్రెసిడెంట్ ఎర్డగాన్ ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహును రక్తదాహం విద్వేషంతో కూడిన ఉన్మాదిగా వ్యాఖ్యానించారు. దీంతో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఇరానియన్ తీవ్రవాద రెజీమ్ను అంతం చేసేందుకు ఇజ్రాయిల్ పట్టుదలగా ఉంటే ఆ ఇరాన్లోని తీవ్రవాద రెజీమ్ను అకామిడేట్ చేస్తూ తన దేశంలోనే కుర్దిష్ ప్రజలను చంపుతున్న ఉన్మాది ఎర్డగాన్ అంటూ నెతన్యాహు వ్యాఖ్యానించారు. సో దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సో ఎర్డగాన్ పైన నెతన్యాహు విమర్శలకు తుర్కీ సమాధానమిస్తూ ఆధునిక హిట్లర్, నయా హిట్లర్ నెతన్యాహు ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆయనను నేరస్తునిగా, మానవ మారణ హోమానికి పాల్పడిన నేరస్తునిగా ప్రకటించింది అంటూ నెతన్యాహు పైన విరుచుకుపడ్డారు. సో దాంతోపాటు తుర్కీ ప్రెసిడెంట్ ఎర్డగాన్ ఇంకో మాట కూడా అన్నాడు. అమెరికా ఇరాన్ల మధ్య పాకిస్తానే మీడియేట్ చేసి ఉండకపోతే ఇజ్రాయెల్ సంగతి తేల్చేసేవాళ్ళమని చెప్పి వ్యాఖ్యానించారు. సో వాస్తవంగా అమెరికా ఇరాన్ల మధ్య వార్లో తుర్కీ ఏమి ఎంటర్ కాలే. తుర్కీ సైడ్ లైన్లో ఉంది. ఆ మాటకొస్తే ఇరాన్ తుర్కీపై కూడా కారాల మిరియాలు నూరింది. ఎందుకంటే తుర్కీ ఇది అమెరికన్ అలై, నాటోలో సభ్య దేశం. కానీ అమెరికన్ వార్ అండ్ ఇరాన్ పైలో ఏ పాత్ర పోషించకపోయినా ఇజ్రాయిల్ పైన తన దాడిని ఎక్కుపెట్టాడు ఎర్డగాన్. తాజాగా ఈ కాన్ఫ్రంటేషన్కు కారణం ఏంటంటే ఇటీవలనే నెతన్యాహు పైన నేరం మోపుతూ అతన్ని శిక్షించాలని తుర్కీ ప్రకటించింది. ఏంటి కాంట్రవర్సీ అంటే 2025లో గాజాలోని పాలస్తీనా ప్రజలకు ఒక రకంగా బయట నుంచి సహాయం అందకుండా ఇజ్రాయెల్ బ్లాకేడ్ చేసింది. అంటే ఆహారం కానీ మెడిసిన్స్ కూడా అందకుండా. ఆ సమయంలో అంతర్జాతీయంగా ఒక సివిల్ సొసైటీ ఇనిషియేటివ్ మొదలైంది. ఆ సివిల్ సొసైటీ ఇనిషియేటివ్ ఏంటంటే ఈ బ్లాకేడ్ని ఎదిరించి గాజాకు హ్యుమానిటేరియన్ సహాయం తీసుకెళ్ళాలి అని. సో దాన్ని ఇజ్రాయెల్ ఆపింది. సో దాన్ని నేరంగా ప్రకటిస్తూ నెతన్యాహుతో పాటు 35 టాప్ ఇజ్రాయెల్ అఫీషియల్స్కు తుర్కీ 4,596 4,596 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. సో మనిషి అప్పటి వరకు 4,500 ఏళ్ళు బతుకుతాడా? ఇది కేవలం సింబాలిక్. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా నెతన్యాహు పైన అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. ఏం జరిగింది? నెతన్యాహు అమెరికాకు ఆ వారెంట్ ఇచ్చాక అనేక సార్లు పోయాడు. నెతన్యాహుని ఏమైనా అరెస్ట్ చేశారు ఎవరైనా? సో అందువల్ల ఇవన్నీ కూడా సింబాలిజమే తప్ప రియాలిటీలో నెతన్యాహును తుర్కీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టదు. ఏం అమెరికా కాదు తుర్కీ, మీకు నెతన్యాహు ఏం మధురో కాదు. అక్కడంటే వెనిజులా ప్రెసిడెంట్ మధురోను అరెస్ట్ చేసి అమెరికా కిడ్నాప్ తీసుకెళ్ళి అమెరికన్ జైల్లో పడేసింది. అలా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తుర్కీ చేయగలుగుతుందా? అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఒక సింబాలిజంగా దాన్ని చూడాలి. ఎందుకంటే తుర్కీకి ఏంటి ప్రాబ్లం? తుర్కీ ఇదే ఇస్లామిక్ ప్రపంచంలో లీడర్ కావాలన్నది తుర్కీ లక్ష్యం. సో అందుకే భారత్ పాక్ల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు, మిలిటరీ ఘర్షణ వచ్చినప్పుడు, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కు తుర్కీ ఆయుధాలు ఇచ్చింది, సహాయం కూడా చేసింది. వాస్తవంగా ఇండియాకు తుర్కీకు ఏ గొడవ లేదు. పైగా తుర్కీలో భూకంపం వస్తే అందరికన్నా ముందు ఆదుకున్నది, సహాయం పంపింది భారతదేశమే. కానీ ఇస్లామిక్ సాలిడారిటీ పేరిట తుర్కీ పాకిస్తాన్కు మిలిటరీ సపోర్ట్ చేసింది. వాస్తవంగా ఈ వార్లో చైనా కూడా ప్రత్యక్షంగా పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వలే, పరోక్షంగా చేసింది సాయం అంతకుముందు ఇచ్చినటువంటి ఆయుధాలే. కానీ తుర్కీ, అజర్బైజాన్లు మాత్రం
బహిరంగంగా ఓపెన్గా ఇస్లామిక్ సాలిడారిటీ పేరిట పాకిస్తాన్కు సహకరించాయి. ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరిన కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్, ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేశాక కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా తుర్కీ చేరుతుంది అనే వార్తలొచ్చే తుర్కీ చర్చలకు కూడా జరిపింది. అంటే సౌదీ అరేబియా పాకిస్తానే కాదు, అందులో తుర్కీ కూడా చేరాలండి. ఇది నాటో తరహా ఒప్పందం. అలాగే ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేశాక ఈజిప్ట్ రాజధాని కైరోలో 40 అరబ్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా చర్చించాయి. ఆ సమావేశంలో కూడా తుర్కీ కీలక పాత్ర పోషించింది. సో అందువల్ల ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని చూస్తున్న తుర్కీ ఇజ్రాయిల్ను టార్గెట్ చేయడం ద్వారా తాను ఇస్లామిక్ లీడర్షిప్ కొరకు ఒక క్లెయిమ్ చేసుకోవడం దీంట్లో ఉద్దేశం. ఎందుకంటే మీకు సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, బహ్రెయిన్, కువైత్, ఖతార్ ఇవన్నీ కూడా ఇజ్రాయిల్తో పడకపోయినా వారు అమెరికా మిత్ర దేశాలు అయ్యాయి. ఇజ్రాయిల్తో ఒప్పందాలు చేసుకున్నారు. మీకు యుఏఈ, మొరాక్కో, బహ్రెయిన్ లాంటి దేశాలు అబ్రహాం అకార్డ్ చేసుకున్నాయి. అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ జరిగింది. సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ కూడా టాక్స్ జరిగాయి. అది హమస్ ఇజ్రాయెల్పై దాడి, ఆ తర్వాత గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఆగిపోయాయి. అందువల్ల ఇజ్రాయిల్ను అటాక్ చేయడం ద్వారా ముస్లిం ప్రపంచంలో హీరో కావాలనుకుంటున్న ఎర్డగాన్ ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డాడు. ఇక నెతన్యాహు అవకాశం, ఎవడు శత్రువు దొరుకుతాడా అని నిరంతరం అన్వేషిస్తుంటాడు. ఎవరితో యుద్ధం చేయాలని ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఏదైనా యుద్ధం ఆగిపోకముందే మరో యుద్ధం రెడీ చేసుకుంటాడు. సో అందువల్ల యుద్ధం లేకపోతే నెతన్యాహు మనగడే ప్రశ్నార్థకమవుతుంది. సో అందువల్ల ఇప్పుడు అతను కూడా తుర్కీ వ్యాఖ్యలకు సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. సో అందువల్ల వాస్తవంగా ఇజ్రాయిల్ అమెరికాకు మిత్రదేశం, తుర్కీ అమెరికాకు మిత్రదేశం. ఈ రెండు దేశాలు కొట్టుకుంటే అమెరికా చూసుకుంటూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా అమెరికా మీడియేట్ అవుతుంది. అయినా మరి ఇరాన్ పైన ఇంత దాడి అమెరికా ఇజ్రాయెల్ జరుపుతుంటే తుర్కీ ఏమన్నా ఇరాన్కు సహకరించడానికైనా ముందుకొచ్చిందా? ఇరాన్కి ఏమైనా ఆయుధాలు ఇస్తారని సహకరించిందా? ఏమీ చేయలేదు కదా. అందువల్ల ఇరాన్ తుర్కీ డబుల్ స్టాండర్డ్ దానికి ఉన్నాయి. కానీ తాను ఇస్లామిక్ ప్రపంచానికి నాయకురాలు అని తన సెల్ఫ్ స్టైల్ వర్ణన రీత్యా తుర్కీ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవంగా నాటోలో ఉంటూ రష్యాతో కూడా సన్నిహితంగా ఉంటుంది. సో అందువల్ల అమెరికా నాయకత్వం నాటోలో ఉంటూ రష్యాతో సహకారం సన్నిహితంగా ఉండే దేశం తుర్కీయే. సో అందువల్ల ఎర్డగాన్ తన దేశంలో కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇస్తాంబుల్ మేయర్ అయిన ప్రతిపక్ష క్యాండిడేట్, రేపు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ఆయన జైల్లో పెట్టారు. ఆయన పోటీకి లేకుండా చేసుకుంటున్నారు. అందువల్ల తన దేశంలో కూడా వ్యక్తమవుతున్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి కూడా నెతన్యాహుతో ఫైట్, ఇజ్రాయెల్తో ఫైట్ తుర్కీకి అవసరం. ఇక నెతన్యాహు అయితే నిరంతర వైరం లేకుండా, యుద్ధం లేకుండా ఆయన రాజకీయ మనుగడ సాధ్యం కాదని నేను చాలాసార్లు చెప్పాను. అందువల్ల ఇద్దరు కూడా రెండు ఎక్స్ట్రీమ్ పీపుల్, ఇద్దరికీ కూడా దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇద్దరికీ కూడా ఆ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించాలంటే ఘర్షణ అవసరం. ఇస్లామిక్ ప్రపంచానికి తానే నాయకుడంటూ తుర్కీ ఫోదులు కొడుతుంది. అసలు ఇస్లామిక్ ప్రపంచం సంగతి తేల్చేది నేనే అంటూ నెతన్యాహు ప్రతిజ్ఞలు చేస్తుంటాడు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ, ఇజ్రాయిల్ తుర్కీల మధ్య, మీకు నెతన్యాహు ఎర్డగాన్ల మధ్య ఘర్షణ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది. అయితే నిజంగానే ఈ రెండు దేశాలు యుద్ధానికి దిగుతాయా అంటే అమెరికాకు మిత్ర దేశాలు రెండూ కనుక దిగే అవకాశాలు తక్కువే. కానీ డెఫినెట్గా దిగితే మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే తుర్కీ ఈజ్ ఎ మచ్ బిగ్గర్ మిలిటరీ పవర్. ఇవాళ పాకిస్తాన్ కూడా చైనా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆర్మ్స్ తుర్కీనే. మీకు ఆ స్థాయిలో ఒక ఓవరాల్గా లాంగ్ టర్మ్లో చూస్తే అమెరికా ఉన్నా ప్రస్తుతమైతే తుర్కీ స్టాండ్ సెకండ్, నెక్స్ట్ చైనా. సో అందువల్ల తుర్కీ ఈజ్ ఎ బిగ్గర్ మిలిటరీ పవర్. కనుక ఒకవేళ ఇజ్రాయెల్ తుర్కీల మధ్య నిజంగానే యుద్ధానికి కనుక దిగే పరిణామాలు సంభవిస్తే ఈ ప్రాంతం మరింత క్రైసిస్లోకి, ఇన్స్టెబిలిటీలోకి వెళ్ళడం ఖాయం.